హాయ్ గైస్, ఈరోజుకి కొత్తిమీర రైస్ చేసుకున్నాం. ఒక చిన్న కట్ట కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం. పిల్లలు తక్కువ తింటారు కాబట్టి అదే పెద్దదైతే 3 పచ్చిమిర్చి ఇంకా కొంచెం అల్లం వేసుకోవచ్చని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాం. ప్యాన్ పెట్టి నెయ్యి వేసేస్తున్నానండి. దినుసులు వేసానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవచ్చు, పల్లీలు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు. కానీ మా పిల్లల తినరు కాబట్టి ఇప్పుడు వీరి వరకు వేసేసాను. ఫ్రై అవ్వనిద్దాం. బఠానీలు వేస్తున్నానండి. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ కూడా కలిపేసానండి. ఇది కూడా బాగా పచ్చివాసన పోయి నెయ్యి పైకి తేలాలండి. సరిపడా సాల్ట్ కూడా వేసానండి. వేసి మూత పెట్టేస్తాను. చూసాను కదండి, దగ్గర పడింది. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. ఇలా బాగా కలపాలండి. కలిపి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పెట్టి, ఉప్పు సరిపోకుంటే ఈ టైంలో వేసేసి కలిపేయండి. నాకు అన్నీ సరిపోయాయి. ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఒక 4 to 5 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కలిపేద్దామండి. చూసారు కదండి, సర్వింగ్కి రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్కి చేశానండి. ఎమ్మీగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.